ఓ 10 ఏళ్ల తర్వాత ప్రాణ స్నేహితులు మళ్ళీ కలిశారనుకోండి, ఆ సందడి ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఆ అల్లరి, ఆ పాత జ్ఞాపకాలు. ఈ కథలో నవ్వులున్నాయి, కొంచెం బాధ ఉంది, బోలెడంత గందరగోళం కూడా ఉంది. సరే పదండి, ఈ ఫ్రెండ్స్ ప్రయాణంలోకి మనం కూడా వెళ్దాం. ఈ కథను మనకు ఇచ్చింది ఉమాకాంత్ కోడి. స్నేహం, టైం, వాటి మధ్య బంధాలు ఎలా మారిపోతాయో చాలా అందంగా రాశారు. అవును. కథ మొదలయ్యేది సరిగ్గా 10 ఏళ్ల తర్వాత. 5 ప్రాణ స్నేహితులు అంటే ఓ దశాబ్దం పాటు ఒకరినొకరు చూసుకోకుండా ఫస్ట్ టైం హైదరాబాద్లో కలుసుకుంటున్నారు. ఇక్కడే ఒక ప్రశ్నొస్తుంది. మరి ఇన్నేళ్ల తర్వాత కాలం వాళ్ల స్నేహాన్ని పరీక్షించినప్పుడు ఆ బంధం ఇంకా అలాగే ఉందా, లేకపోతే టైంతో పాటు వాళ్లు కూడా పూర్తిగా మారిపోయారా? చూద్దాం. సరే, వాళ్ల జర్నీ హైదరాబాద్ రైల్వే స్టేషన్లోని ఆ హడావిడి మధ్య మొదలవుతోంది. 10 ఏళ్ల నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టే టైం అన్నమాట. ఒక్కొక్కరుగా వచ్చి చేరుకుంటున్నారు. ఫస్ట్ వచ్చింది మన చిన్ను. వామ్మో, 10 ఏళ్ల క్రితం ఎలా నవ్వేవాడో ఇప్పుడు కూడా అదే వెర్రినవ్వు. కాకపోతే ఇప్పుడు కొంచెం గడ్డం పెరిగింది, కళ్లల్లో కాస్త అలసట కనిపిస్తోంది. వాళ్ళిద్దరూ అలా కలుసుకోవడం చూస్తుంటే అచ్చం సినిమా సీన్లాగే ఉంది, భలే ఎమోషనల్గా. తరువాత ఎంట్రీ ఇచ్చింది టింకు. అప్పట్లో పక్కా లోకల్ యాటిట్యూడ్ ఉండేది, కాని ఇప్పుడు యుఎస్ నుంచొచ్చానన్న ఫీల్తో కొంచెం బిల్డప్తో దిగాడు. ఆ ఆనందంలో అందరూ కలిసి స్టేషన్ మధ్యలోనే ఒకరినొకరు గట్టిగా పట్టేసుకున్నారు. ఇక ఫైనల్గా ఎప్పట్లాగే లేటుగా మన బంటి బైక్ మీద అలా దూసుకొచ్చాడు. ఫేస్లో టెన్షన్ క్లియర్గా కనిపిస్తున్నా ఫ్రెండ్స్ని చూడగానే ఆ నవ్వు మాత్రం ఆగలేదు. అప్పుడు కంప్లీట్ అయింది ఆ గ్యాంగ్. సరే, గ్యాంగ్ మొత్తం కలిసింది గదా. వాళ్ళు తీసుకున్న మొదటి డెసిషన్ ఏంటో తెలుసా? ప్లాన్లు లేవు, షెడ్యూల్స్ లేవు. సింపుల్గా పాత రోజుల్లో లాగా వాళ్ల పాత కాలనీకి వెళ్ళిపోవడమే. ఆ పాత గ్రౌండ్కి వెళ్ళి మిడ్ నైట్లో అప్పటికప్పుడు క్రికెట్ మొదలుపెట్టేశారు. ఒక బాల్ వెళ్ళి స్ట్రైట్గా ఒక ఇంటి కిటికీ అద్దాన్ని పగలగొట్టింది. అంతే సంగతి. పెద్దవాళ్లమనే సంగతి మర్చిపోయి 10 ఏళ్ల పిల్లల్లా నవ్వుకుంటూ అక్కడ్నుంచి పరుగు. ఆ అల్లరంతా అయ్యాక పాత టీకొట్టు దగ్గర కూర్చున్నారు. ఇక్కడే సీన్ కొంచెం నెమ్మదించింది. టింకు తన మనసులో మాట చెప్పాడు, లైఫ్ అనుకున్నంత ఈజీ కాదురా, అక్కడ ఒంటరిగా భలే కష్టంగా ఉంది అని. టింకు తరువాత బంటి వంతు వచ్చింది. నేను హ్యాపీగా లేన్రా, ఎంబీఏ చెయ్యాలనుకున్నా, కానీ అంటూ తన కలలు, తన అసంతృప్తి గురించి చెప్పడం మొదలుపెట్టాడు. కాని ఫ్రెండ్స్లో ఉండే గొప్పతనమే ఇది. ఒకరినొకరు ఊదార్చుకోవడమే కాదు, ఆ బాధ నుంచి బయటకు లాగడం కూడా వాళ్లకే తెలుసు. అందుకే ఆ సెంటిమెంట్ మూడ్ని వెంటనే పక్కన పడేసి అసలైన రచ్చ స్టార్ట్ చేశారు. ఆపురా ఈ సెంటిమెంటు, పదండి తాగుదాం అని చింటూ ఒక్కసారిగా అరవడంతో మూడు మొత్తం మారిపోయింది. అందరూ కలిసి వాళ్ల పాత అడ్డా మధుశాల బార్కి బయల్దేరారు. అక్కడ్నుంచి నేరుగా మధుశాల బార్. అదే వాళ్ల పాతడ్డా. ఇక అక్కడికి వెళ్ళాక చూడాలి అసలైన రచ్చ. మందు లోపలికి వెళుతూంటే పాత కథలన్నీ బయటకొచ్చేసాయి. ఇంక సీక్రెట్స్ అయితే అస్సలాగలేదు. చింటూ ఏకంగా టేబుల్ మీదకెక్కి డాన్స్ మొదలెట్టాడు. మన టింకువేమో ఫారెన్ స్టెప్పులంటూ ఏదో ట్రై చేసి అందరి నవ్వించాడు. ఎంతలా అంటే చివరికి ఆ బార్ మేనేజర్ పుష్పగూడా వచ్చి వీళ్లతో కలిసి డాన్స్ వేసిందంటే చూడండి. ఆ గందరగోళంలో ఒకడు గట్టిగా అరిచాడు, ఒరేయ్ చింటూ, 8వ తరగతి ఎగ్జామ్లో కాపీ కొట్టాడ్రా. వెంటనే ఇంకొకడు అందుకున్నాడు, బంటి అయితే మన మ్యాథ్స్ టీచర్ కోసం ఏడిచాడు అంటూ పాత రహస్యాలన్నీ బయటపెట్టుకుని తెగ నవ్వుకున్నారు. అలా సాగుతున్న ఆ నవ్వుల పార్టీకి సడన్గా బ్రేక్ పడింది. బయట పోలీస్ సైరన్ సౌండ్. స్నేహం మళ్ళీ చిగురించింది, కాని ఒక చిన్న ట్విస్ట్తో. బార్ బయట నిలబడినవాళ్లు భయపడలేదు. పైగా మళ్లీ హిస్టరీ రిపీట్ అవుతోందా అనుకుంటూ గట్టిగట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. వాళ్లకు ఇది కూడా ఒక పాత జ్ఞాపకంలా అనిపించిందన్నమాట. ఆ నవ్వుల మధ్యలో వాళ్లందరికీ ఒక విషయం క్లియర్గా అర్థమైంది. ఈ స్నేహాన్ని, ఈ సంతోషాన్ని వాళ్లు ఎంతలా మిస్ అయ్యారో తెలిసొచ్చింది. అందుకే ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నారు, మళ్లీ దీన్ని కోల్పోవద్దు, ఇంకో 10 ఏళ్లు గ్యాప్ కాదు, ఇకపై కలుస్తూనే ఉండాలి అని. ఈ కథ విన్నాక చివరిగా ఒక్క ప్రశ్న. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఎప్పుడూ లేటుగా వచ్చే ఆ బంటి లాంటి ఫ్రెండ్ ఎవరు? ఒకసారి గుర్తు చేసుకోండి.